ఈ మధ్య ప్రతి ఒక్కరికి అలవాటుగా మారింది. ఎవడో దూర బంధు డిపార్ట్మెంట్ లో ఏదో ఒక శాఖలో ఉంటే అంతా నేను చెప్పినట్టే నడుస్తుంది. నేను ఇట్లా ఫోన్ చేస్తే అట్లా ఎత్తాడు. మీకు తెలుసా? ఫోన్ చేయన్నా ఇదే ట్రెండ్ ఇప్పుడు. ఎట్లుందంటే వాళ్ళ పేర్లు చెప్పుకొని ఎన్నో దందలు, వాహనాలపై స్టిక్కర్లు, ఇష్టానుసారంగా చిన్న చిన్నవి తప్పించుకోవడానికి పెద్ద పెద్ద తప్పులు. ప్రైవేట్ వాహనాలకు పోలీస్ స్టిక్కర్లు, హల్చల్ చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులు. వీళ్ళు ఎట్లుంటదంటే అంతా నాదే, నేను ఇంత చెప్తే గంతే అట్లా వ్యవహరిస్తారు. కానీ మనకి ఎవ్వడు తెలియదు. మళ్ళీ అందులోటి డమ్మీ క్యాపులు, పోలీసు వ్యవస్థకు సంబంధించిన క్యాపులు, పోలీస్ స్టిక్కర్లు కార్లలో ఇట్లా ముందు పెట్టుకుంటారు మంచిగా. వీళ్ళది ఎట్లుంటదంటే వ్యక్తిగత వాహనాలపై యథేచ్ఛయంగా పోలీస్ రేడియం స్టిక్కర్లు, కారు గాజుపై పోలీస్ స్టిక్కర్లతో లోపల పోలీస్ టోపీతో అధికార హోదా ప్రదర్శిస్తుంటారు. వారి స్నేహితుల గుర్తింపు కార్డులతో ఎవరన్నా తనిఖీకి సంబంధించి తప్పించుకునే ప్రయత్నంలో వీళ్ళు మా వాళ్ళు, ఇది నేనని చూపెట్టుకుంటారు చిన్న చిన్న వాటికి. మరి పోలీస్ శాఖకు పెద్ద మచ్చలాగానే, పోలీస్ ప్రతిష్టకు పెద్ద మచ్చలాగానే చెప్పొచ్చేది. ఈ వ్యవహారంపై చాలా మంది తమ వాహనాలపై ప్రెస్, పోలీస్, అడ్వకేట్ వంటి పేర్లను రాయించుకుంటున్నారు. ఎవరైనా సరే వాహనాలపై తమ హోదాని తెలిపేలా స్టిక్కర్లు అంటించుకోవద్దని ప్రభుత్వం ఎప్పుడో హెచ్చరించింది. మరి ఆయా వృత్తుల్లో లేని వారు కూడా ఉన్నట్టుగా సృష్టించి స్టిక్కర్లు అంటించుకొని తిరుగుతూ అలచల్ చేస్తుంటారు వీళ్ళు. రాష్ట్రంలో కొంత ప్రైవేట్ వ్యక్తులు పోలీస్ శాఖ పేరును, హోదాను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు చాలా రోజుల నుండి వస్తూనే ఉన్నాయి. దీన్ని అడ్డుకట్టే వేసే ప్రయత్నం మాత్రం అస్సలు జరుగుతలేదు. మరి పోలీస్ శాఖలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు తమ వ్యక్తిగత కారును లేదా బైక్ పై పెద్ద అక్షరాలతో పోలీస్ రేడియం స్టిక్కర్లు అతికించుకొని, దాంతో పాటు కారు ముందు గాజుపై పోలీస్ స్టిక్కర్లు, వాహనంలో లోపల పోలీస్ క్యాపులు ఉంచుకొని మేము అధికార పోలీసుల వాహనాల మాదిరిగా తిరుగుతున్న సంఘటనలు ఈ మధ్య బాగా కనిపిస్తున్నాయి. విచ్చలవేడిగా ఏదంటే అది ఎంత దందైనా చేస్తారు. మరి పోలీస్ శాఖ వీళ్ళకైతే పోలీస్ శాఖతో అస్సలే ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ప్రత్యేక హోదా ఉన్నట్లుగా వ్యవహరిస్తుంటారు వీళ్ళు. మరి పోలీస్ శాఖపై ఖచ్చితంగా కూడా ఈ విమర్శలు కూడా అలుముకుంటున్నాయి. ప్రతి దాంట్లో పేరు చెప్పుకొని అటు టెంపుల్కి వెళ్ళినా మేము మాది గుర్తింపు కార్డు అని సంబంధం ఉండలేదు. అసలు వీడు ఫోన్ చేస్తే ఆడు ఫోనే లేపారు. ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ, ఆ అడ్వకేట్ కానీ, ప్రెస్ కానీ, ఆ పోలీస్ శాఖ వాళ్ళు ఎవరైనా కానీ, ఈ ఫోన్ చేస్తే ఆ అధికారి ఫోనే లేపాడు. అన్ని నేనన్నట్టుగా చెప్పుకొని చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద తప్పులు చేస్తుంటాం. కానీ మళ్ళీ అందులో టోల్ ఫ్రీ ఎవరైనా పోలీసు వాళ్ళు ఆపినా, ఏదైనా చేసినా చిన్న చిన్న ప్రైవేట్ పనులకు కూడా ఈ హోదాను వాడుకొని పెద్ద నేరం చేస్తున్నారు. దీనిపై అందుకే ఇకపై ఎవరు వారికి హోదా లేకపోతే బండ్లపై గాని, కార్లపై గాని ఏదైనా తమ హోదాను వాడుకుంటే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ శాఖ వివరిస్తుంది. ఖచ్చితంగా దీనిపై కూడా ప్రైవేట్ వ్యక్తులకు పోలీస్ శాఖ నిఘా పెట్టింది. సో జాగ్రత్త, చిన్న తప్పు పెద్ద నేరంగా పరిగణించబడుతుంది. దీనిపై స్పెషల్ పోలీస్ శాఖను కేటాయించింది. పేర్లు చెప్పుకొని తిరిగి దందాలు చేసే వారి పని ఆట కట్టించేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. సో ఇకనైనా మారి తమ హోదాకు తగ్గట్టు హుందంగా వ్యవహరించి వేరే వారి ప్రతిష్టను భంగం కలిగించకుండా వ్యవహరిస్తే అంతా బాగుంటుంది. కానీ దీనిపై ఎవరైనా తమ హోదాకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని, క్రిమినల్ కేసులు బుక్ చేయాలని, హోదాకు సంబంధించిన ఎవరైనా ఆ ప్రైవేట్ వ్యక్తులు వాడుకుంటే తక్షణమే ఆ వెహికల్ ని సీజ్ చేసే విధంగా పోలీస్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. సో ఇకనైనా ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరగకుండా మన ప్రైవేట్ వ్యక్తులు జాగ్రత్త పడతారని నేను ఆశిస్తున్నా.